నవదుర్గా క్రమంలో కార్త్యాయని అమ్మవారిని ఎలా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కాత్యాయని అనే పేరు చాలా విశిష్టమైనది. చాలామంది మహాలక్ష్మి యొక్క మరో రూపు కాత్యాయని అంటారు. ఈమె సాత్వికం, ఆమె రాజసం. అంటే రజోగుణం అంటే కోరికలు. దానికి వాస్తవంగా అర్థము కతి అయనాని అస్య ఇది కాత్యాయని. అయనము అంటే మార్గం, అయనం మార్గం. కతి అయనాని ఎన్ని దారులు, పరమాత్మను చేరటానికి ఎన్ని దారులు అని అందరూ ఆమెను అడుగుతారట. అంటే మోక్షం చేరటానికి ఎన్ని మార్గాలు, కర్మ, జ్ఞానము, భక్తి ఏవో ఉన్నాయి కదా. ఏవి సరి అయిన మార్గాలు అడిగితే నేనే సరి అయిన మార్గము అంటుంది. అవేవి మార్గాలు కావు, నేనే. ప్రతివారి చేత కతి అయనాని, కతి అయనాని ఎన్ని దారులు, ఎన్ని దారులు, ఎన్ని ఆధారాలు, ఎన్ని మార్గాలు, ఎన్ని లక్ష్యాలు, ఎన్ని కోరికలు పలుమార్లు అడగబడేది. మనకు భాగవతంలో గోపికలందరూ వ్రతం చేసింది ఈమె పేరు మీదనే. కాత్యాయని వ్రతం చేశారు. ఎందుకు? కాత్యాయని మహాభాగే మహా అధీశ్వరి నంద గోపసుతం మహ్యం పతిందేహి అని ఈమెను అడిగారు. ఎందుకు? ఈమె లక్ష్మీ రూపమే కదా. అంటే మీ ఆయన నాకు ఏమని అడిగింది అనమాట. అంత వాళ్ళే కదా. ఏ గోపిక లక్ష్మి కంటే వేరు కాదు కదా. ఎలా అవుతారు? వేరే దీనెందుకు వస్తాడు? వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? మన సిద్ధాంతం విష్ణు పురాణంలో ప్రతి స్త్రీ లక్ష్మీ స్వరూపమే, ప్రతి పురుషుడు నారాయణ స్వరూపం. ఆనందం కదా. అందువల్ల రజోగుణం కాబట్టి కాత్యాయనికి తెలుపు ఎరుపు కలిసిన రంగుతో అలంకారం చేయాలి. అంటే పగడాలు, ముత్యాలు కలిపి మాలలు ఉంటాయి, వేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కూడా. ఒకప్పుడు కేవలం ముత్యాలు, కేవలం పగడాలు. ఇప్పుడు కాస్త వెరైటీ కావాలి కదా, రెండు కలిపితే బాగుంటుందండి. ముత్యాలు, పగడాలు, వాటి మధ్యన పచ్చలు, ఈ మూడు కలిపిన హారాలు కాత్యాయనికి ఇష్టం. ఎందుకంటే ఆకుపచ్చ అనేది ప్రకృతికి సంకేతం, ఎరుపు అనేది రజోగుణానికి, తెలుపు అనేది సత్వగుణానికి. ప్రకృతిలో మూడు ఉంటాయి కదా. అందువల్ల తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న ఆభరణాలు అలంకారం చేయాలి. అలాగే పదార్థాలు కూడా, పదార్థాలకు కూడా ఇంచుమించు ఇలాంటి రంగు వచ్చే పదార్థాలు కొన్ని ఉంటాయి, వాటిని నివేదన చేయాలి. ప్రధానంగా కారం, ఉప్పు, పులుపు ఈ కాత్యాయని దేవికి పనికిరావు, వాటిని ఒప్పుకోదాన్ని. అందువల్ల అవి లేకుండా వీలున్నంత వరకు పదార్థాలు నివేదన చేయండి, అలంకారం చేయండి, సేవించండి. పెళ్ళి కాని అమ్మాయిలు కోరుకున్న భర్తను పొందుతారు కాత్యాయని సేవిస్తే. పెళ్ళి అయిన వారు భర్తతో తన జీవితాన్ని ఆనందంగా పంచుకుంటారు. సంతానం లేనివారు కాత్యాయన్ని సేవిస్తే సంతానాన్ని పొందుతారు. ఇలా బహుఫల ప్రదాత్రి కాత్యాయని.